ఆంధ్రప్రదేశ్లో రాజకీయ క్రీడ రోజు రోజుకి వికృతంగా మారుతోందండి. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ పెన్షన్ల పంపిణీ వ్యవహారం. చాలా సింపుల్ ఇది పెన్షన్ల పంపిణీ వ్యవహారం. గతంలో పెన్షన్ల పంపిణీ జరుగుతోంది. అయితే అందులో వాలంటీర్ల పాత్ర ఎక్కువగా ఉంది. ఈ వాలంటీర్లని అధికారంలో ఉన్నటువంటి వైసీపీ వారు తమకి అనుగుణంగా వాళ్ళని ఉపయోగించుకుంటున్నారు. తమ పార్టీ తరఫున పని చేయించుకుంటున్నారు వాళ్ళ చేత బలవంతంగా. అందువల్ల వాలంటీర్లకి ఇందులో పాత్ర లేకుండా చేయాలి ఈ పంపిణీ కార్యక్రమంలో ఈ 2 నెలల పాటు ఎన్నికలు జరిగే వరకు అనేది ప్రతిపక్షాల వాదన. ఆ మేరకు వాళ్ళు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. ఎన్నికల సంఘం వాళ్ళు అది కరెక్టే అని చెప్పి భావించి ఈ వాలంటీర్లు ఈ పంపిణీ కార్యక్రమంలో ఉండొద్దు, ఈ 2 నెలల పాటు ప్రభుత్వ యంత్రాంగమే ఈ పని చేయాలి, అంటే ప్రభుత్వ ఉద్యోగులే చేయాలి, వాలంటీర్లు ప్రభుత్వ ఉద్యోగులు కాదు. అందువల్ల వాళ్ళ మీద వైసీపీ లాంటి పార్టీలు ఒత్తిడి తీసుకురావడానికి అవకాశం ఉంటుంది, అధికారంలో ఉన్న పార్టీ. అది సింపుల్గా. అయితే దీన్ని అడ్డు పెట్టుకొని ప్రతిపక్షాలు అడ్డుపడుతున్నాయి మీకు పెన్షన్లు ఇవ్వకుండా అనేటువంటి ప్రచారాన్ని చేసి రాజకీయ లబ్ధి పొందాలి అనేటువంటి విశ్వ ప్రయత్నం వైసీపీ చేస్తోందండి అప్పటికే ఇప్పటికీ. మరోవైపున దీన్ని అడ్డం పెట్టుకొని ఈ పెన్షనర్లకి డబ్బులు సకాలంలో ఇవ్వకుండా ఇబ్బందులు పెట్టి ఆ మొత్తం బ్లేమ్ని ప్రతిపక్షాల మీద వేస్తారు అనే భయంతో టీడీపీ జనసేన పార్టీలు దీని గురించి గట్టిగా మాట్లాడుతున్నాయి. సో మీరు ఇవాళ పేపర్లో చూస్తే 2 వైపులా కూడా బీభత్స భయానకమైన హెడ్లైన్స్ ఉన్నాయి పెన్షన్ల పంపిణీకి సంబంధించి. ఈనాడు పేపర్ తీసుకోండి, ఈ పాపం జగందే, అవ్వాతాతల ప్రాణాలు పడంగా పెట్టి రాజకీయాల, జవహర్ రెడ్డి పింఛను దారుణాలు కనిపించడం లేదా. ఆంధ్రజ్యోతి, పండుటాకులపై మళ్లీ పగ, పింఛన్ల పంపిణీలో అవ్వాతాతలకు వరుసగా 2వ నెల కూడా నరకం, పింఛన్ లబ్ధిదారుల్ని రోడ్డుపైకి లాగిన జగన్, బ్యాంకుల ముందు వృద్ధుల క్యూ, మండు టెండలో నిలువ కాళ్లపై రోజంతా పడిగాపులు. సాక్షి, కూటమి కక్కిన విషం, విలవిల్లాడిన వృద్ధులు, బ్యాంకుల ముందు క్యూ లైన్లలో నరకయాతన, 4 మృతి. 5 ఏళ్ల తర్వాత అవ్వాతాతలకు చంద్రబాబు మార్కు దురవస్థ. సో వీటన్నిటి యొక్క సమ్మరీ ఏంటంటే ఈనాడు ఆంధ్రజ్యోతిలోనేమో కావాలని ఉద్దేశపూర్వకంగా ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు పెన్షన్లని సాఫీగా సజావుగా అందకుండా చేసి ఆ మొత్తం బ్లేమ్ని ప్రతిపక్షాల మీద నెట్టడానికి ట్రై చేస్తున్నారు. తద్వారా ఎన్నికల్లో లబ్ధి పొందాలని ట్రై చేస్తున్నారు. సాక్షి వాళ్ళ ప్రయత్నం ఏంటి, లేక వైసీపీ వాళ్ళ ప్రయత్నం ఏంటి, కూటమి వల్లే మీకు పింఛన్లు అందడం లేదు, చంద్రబాబు నాయుడు వస్తే ఇట్లానే ఉంటుంది అనేటువంటి ప్రచారం చేయడం. ఇందులో వాస్తవాలు ఏంటి? వాస్తవాలు ఇంతకుముందు నేను చెప్పినట్టు వాలంటీర్ల పాత్ర ఇందులో ఉండకూడదు అని చెప్పింది ఎలక్షన్ కమిషను. అంతేకాని మీరు ఇంటికి వెళ్ళి పింఛన్లు ఇవ్వవద్దు అని చెప్పాలా. అయినా కూడా ఈ మొత్తం వ్యవహారాన్ని వక్రీకరించి జగన్మోహన్ రెడ్డి గారు పెట్టినటువంటి చీఫ్ సెక్రటరీగా ఉన్న జవహర్ రెడ్డి గారు పింఛన్ల పంపిణీ వ్యవహారాన్ని అధికార వైసీపీకి అనుకూలంగా మలచడంలో పాత్ర వహిస్తున్నారు అనేది ఇవాళ ప్రతిపక్షాలు చేస్తున్న ప్రధాన ఆరోపణ. నిజానికి తలుచుకుంటే ప్రభుత్వ యంత్రాంగాన్ని ఉపయోగించి స్మూత్గా అందరికీ ఇళ్ళకే ఇచ్చేయచ్చు. ఏప్రిల్ మొదటి వారంలో ఇదే విధంగా గందరగోళం చేశారు. చేస్తే ఆ తర్వాత గగ్గోలు పెట్టారు తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ. ఎన్నికల సంఘం వాళ్ళ దగ్గరికి వెళ్ళారు, సిఎస్ దగ్గరికి వెళ్ళారు, గవర్నర్ గారి దగ్గరికి కూడా వెళ్ళినట్టున్నారు ఈ అంశంలో. ఈసారన్నా ముందు ఏర్పాట్లు చేసి ప్రభుత్వంలో చాలామంది లక్షలాది మంది ఉద్యోగులు ఉన్నారు, వాళ్ళని ఉపయోగించి మీరు స్మూత్గా ఇవ్వండి. గతంలో ఎలా జరిగిందో అలాగనే ఇళ్ళకి వెళ్ళి ఇవ్వాలి. ఎస్పెషల్లీ ఇది ఎండాకాలం కాబట్టి, మిగతా సీజన్లో అయితే బహుశా అంత ఇబ్బంది ఉండేది కాదు. అయినా కూడా జవహర్ రెడ్డి గారు బ్యాంకుల్లో మాత్రమే వేస్తాము అని చెప్పారు. నిజానికి ఆ ప్రకారం వేసేశారండి. ఇవాళ 3వ తేదీ. వాస్తవం ఏంటంటే మొత్తం రాష్ట్రంలో 65,49,000 మంది పెన్షనర్లు ఉన్నారు. అసలు ఇంత పెద్ద నంబర్ ఉండటం వల్లే అందరి దృష్టి దీని మీద ఉందండి. 65,49,000 మంది ఓటర్లు అంటే మామూలు విషయం కాదు. మొత్తం ఓటర్లే 5 కోట్లకి తక్కువ ఉంటారు కదా ఆంధ్రప్రదేశ్లో. అందులో 65.5 లక్షల మంది ఓటర్లు వీళ్ళు, పెన్షన్లు అందుకునేవాళ్ళు. ఇందులో 63,31,000 మందికి ఆల్రెడీ పెన్షన్లు అందినాయి అంటే వాళ్ళ బ్యాంక్ అకౌంట్లో వేశారు. అంటే 96% అన్నమాట. 96% మందికి ఆల్రెడీ వెళ్ళిపోయినాయి. ఇంకొక 4% మందికి వెళ్ళాలి. ఒక 74,000 మందికి వాళ్ళ అకౌంట్ సరిగ్గా లేవు, అందువల్ల వెళ్ళలేదు అని చెప్తున్నారు. ఆ రకంగా
బ్యాంకులకైతే వెళ్ళినాయి. అయినా కూడా ఇంత గగ్గోలు ఎందుకు జరుగుతోందంటే బ్యాంకులకి ఇప్పుడు వెళ్ళాల్సిన పరిస్థితి ఈ వృద్ధులందరికీ కలిగింది. ఈ ఎండాకాలంలో 45+ డిగ్రీలో ఉన్నటువంటి సమయంలో బ్యాంకుల ముందు నిలబడటం కూడా కష్టమే ముసలి వాళ్ళకి. సో ఆ నేపథ్యంలో ఎందుకు అసలు బ్యాంకుల్లో వేశారు, గతంలో బ్యాంకుల్లో వేయండి అని అడిగిన మాట వాస్తవం. ఎస్పెషల్లీ సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ తరఫున నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు అప్పట్లో ఏమన్నారంటే ఇది బ్యాంకులో వేయచ్చు కదా, డీబీటీ మిగతావన్నీ బ్యాంకులో వేస్తున్నారు కదా అని. కానీ ఈ ఎండాకాలం దృష్ట్యా బ్యాంకుల కంటే కూడా ఇంటికి వెళ్ళి ఇవ్వడమే మేలు అనేది ఎవరికైనా కామన్ సెన్స్ ఉన్న వాళ్ళకి అర్థమవుతుంది. కానీ పట్టుబట్టి మరీ జవహర్ రెడ్డి గారు బ్యాంకుల్లోనే వేయిస్తున్నారు, కావాలని ఇళ్ళకి వేయించడం లేదు అని తెలుగుదేశం ఆరోపణ అండి. కాబట్టి దీంట్లో క్లియర్గా అర్థమయ్యే విషయం ఏంటంటే దాదాపు 65.5 లక్షల మంది ఓటర్లను ప్రభావితం చేసే విధంగా ఈ మొత్తం పెన్షన్ల రాజకీయం నడుస్తోంది. ఇందులో ఖచ్చితంగా ప్రతిపక్షాలు ఆందోళన పడుతున్నాయి. ఈ విధంగా కనుక ఇబ్బందులు పెడితే, బాధలు పెడితే వృద్ధుల్ని, వాళ్ళకి నెగిటివ్ ఒపీనియన్ వచ్చేటువంటి అవకాశం ఉంది తెలుగుదేశం పార్టీ మీద, జనసేన మీద, ఇతర ప్రతిపక్షాల పార్టీల మీద. ఆ విధంగా రావడం కోసం అని చెప్పి వైసీపీ ప్రయత్నిస్తోంది. వైసీపీ ఆలోచనలకు అనుగుణంగా చీఫ్ సెక్రటరీగా ఉన్నటువంటి జవహర్ రెడ్డి గారు కూడా ప్రవర్తిస్తున్నారు అనేది వాళ్ళ భయం. ఖచ్చితంగా ప్రభుత్వ యంత్రాంగం అంటే యంత్రాంగంలో పెద్దలు జవహర్ రెడ్డి గారు, ఆ సెర్ప్ సీఈఓగా ఉన్నటువంటి మురళీధర్ రెడ్డి గారు, వీళ్ళంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారికి అనుకూలంగా వ్యవహరించడానికే వాళ్ళు పనిచేస్తారు, అందులో డౌట్ లేదు. అందువల్ల దీని పట్ల కొంత ఆందోళన ఉంది టీడీపీకి. అందువల్లనే అంత పట్టుబట్టి మరీ వాళ్ళు బ్యాంకులో మాత్రమే వేయించారు వైసీపీ వాళ్ళు. జవహర్ రెడ్డి గారు కూడా దాన్ని తలవొగ్గారు. మీరు అడిగినట్టుగా గతంలో చాలామంది అడిగారు కదా బ్యాంకులో వేయాలని, ఆ ప్రకారం వేసాం అని తప్పించుకోవచ్చు జవహర్ రెడ్డి గారు కానివ్వండి, ప్రభుత్వ యంత్రాంగం కానివ్వండి. కానీ వాస్తవం ఏంటంటే యాక్చువల్గా ఇంటికి వెళ్ళి కనుక ఇచ్చి ఉంటే అసలు ఈ విషయంలో వివాదమే ఉండేది కాదు. అసలు వృద్ధాప్య పెన్షన్లు అనేది ఒక ఇష్యూగా ఉండేది కాదు. దాన్ని ఇష్యూగా ఉంచాలి, లైవ్గా ఉంచాలి అని వైసీపీ ఏ ప్రయత్నం అయితే చేసిందో ఆ ప్రయత్నానికి జవహర్ రెడ్డి గారు, మురళీధర్ రెడ్డి గారు, ప్రభుత్వంలో ఉన్నటువంటి ఇతర పెద్దలు పూర్తిగా సహకరించారు అనే మాటలో పూర్తి వాస్తవం ఉంది. సో చివరికి ఏ విధంగా దీని ప్రభావం ఉండబోతోంది ఎన్నికల్లో అనేది చూడాలండి. జగన్మోహన్ రెడ్డి గారు తరచుగా నేను 2.5 లక్షల కోట్ల రూపాయల బెనిఫిట్ ఇచ్చాను ప్రజలకి ఈ 5 ఏళ్ల కాలంలో చెప్తుంటాడండి. సంవత్సరానికి 50,000 కోట్ల చొప్పున పంచాను అందరికీ అని చెప్తాడు. అయితే ఆయన ప్రజలకి అంటే ఇన్ని కోట్ల మందికి ఎంత పంచాడో 7 కంపెనీలకు కూడా అంతకంటే ఎక్కువ పంచాడు. జగన్మోహన్ రెడ్డి గారు పెద్ద పెద్ద కంపెనీలు ఏమీ తీసుకురాలేదు, పెట్టుబడులు పెట్టించలేదు. కానీ ప్రభుత్వ పనులకు సంబంధించి గవర్నమెంట్ వర్క్స్ని ఒక 7 కంపెనీలకు ఇచ్చాడండి. 7 కంపెనీల్లో 5 కంపెనీలు తెలుగు కంపెనీలు, జగన్మోహన్ రెడ్డి గారికి సన్నిహితంగా ఉండే కంపెనీలు. అందులో 2-3 కంపెనీలు అయితే అసలు ఆయన బినామీ కంపెనీలే అని కూడా చెప్తారు. ఒక 2 కంపెనీలు మాత్రమే బయట కంపెనీలు. మొత్తం ఆయన కట్టబెట్టిన ప్రాజెక్టుల విలువ 2,63,000 కోట్ల రూపాయలు. అంటే డీబీటీ ఎంత ఇచ్చాడో అంతకంటే ఎక్కువ అనమాట. ఈ కంపెనీలు ఏమిటి? 7 కంపెనీలు 5 కంపెనీలు తెలుగు కంపెనీలు అని చెప్పాను కదా. అందులో ఇండోసాల్, మేఘా, గ్రీన్కో, షిడ్డీ సాయి, అరబిందో అనే కంపెనీలు. ఇందులో ఇండోసాల్ అనే కంపెనీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాతనే పెట్టారు 2018లో ఆ ప్రాంతంలో. ఈ ఒక్క కంపెనీకే 76,176 కోట్ల రూపాయల వర్త్ ప్రాజెక్టులు ఇచ్చాడు. 76,000 కోట్ల రూపాయల ప్రాజెక్టులు ఒక్క కంపెనీకి. ఆ తర్వాత అదానీ, జిందాల్ వాళ్ళకి 1,00,000 కోట్ల రూపాయలకి వర్త్ ప్రాజెక్టులు ఇచ్చాడు. మేఘా కంపెనీకి 30,000 కోట్ల రూపాయల ప్రాజెక్టులు ఇచ్చాడు. గ్రీన్కో అనే కంపెనీకి 20,000 కోట్ల విలువ చేసే ప్రాజెక్టులు ఇచ్చాడు. షిడ్డీ సాయి ఎలక్ట్రికల్స్కి 18,000 కోట్ల రూపాయల ప్రాజెక్టులు ఇచ్చాడు. అరబిందోకి 10,000 కోట్ల రూపాయల ప్రాజెక్టులు ఇచ్చాడు. అరబిందో అంటే చాలా సన్నిహితులు జగన్మోహన్ రెడ్డి గారికి, విజయసాయిరెడ్డి గారికి, అందరికీ తెలుసు. ఇందులో మళ్ళీ ఇండోసోల్ అనే కంపెనీ, ఈ కంపెనీ బినామీ కంపెనీ అని చెప్తారు. ఆ కంపెనీకి 17,631 ఎకరాలు ఇచ్చాడండి భూములు ఒక్క కంపెనీకి. నువ్వు అసలు ఇన్ని అమరావతిలో 34,000 ఎకరాలు రైతులు ఇస్తే 28,000 మంది రైతులు దాన్ని పట్టుకుని అవినీతి, అక్రమం, అది ఇదేనే మాట్లాడతారు. ఈయనేమో ఒక్క కంపెనీకి 17,000 ఎకరాలు ఇచ్చేశాడు. ఇది ప్రభుత్వ భూమి.
అమరావతిలో ప్రభుత్వ భూమి ఏమీ లేదండి, కానీ దాని అవినీతి అని ప్రొజెక్ట్ చేయగలిగాడు జగన్మోహన్ రెడ్డి. చాలామంది నమ్ముతారు అమరావతిలో అమరావతిలో ప్రభుత్వ భూమే లేదు, అవినీతి ఎక్కడ ఉంటుంది? రైతుల భూమి అది. రైతుల భూమిని అడ్డు పెట్టుకుని ఏదన్నా అక్రమాలు చేస్తే రైతులు తిరగబడతారు, రైతులు పాయింట్అవుట్ చేస్తారు, రైతులు ఎక్స్పోజ్ చేస్తారు దాన్ని. రైతులేమో మీ ప్రభుత్వాన్ని తిడతారు, కానీ రైతులకి అన్యాయం జరిగిందని వీళ్ళు మాట్లాడతారు. ఇక్కడేమో యాక్చువల్గా రైతులకు అన్యాయం చేశారు. 17,000 ఎకరాలు అక్కడ సేకరించి వీళ్ళకిచ్చారు. కంచాయలయ్య గారు ఇట్లాంటి వాళ్ళు చాలామంది మాట్లాడతారు. జగన్మోహన్ రెడ్డి గారట అన్నీ ప్రభుత్వ రంగంలో నడుపుతారట, చంద్రబాబు నాయుడు గారు వస్తే ఆయన ప్రైవేట్ రంగం పరం చేస్తారట అన్నీ. మరి 2,63,000 కోట్ల రూపాయలు ప్రభుత్వ రంగంలో ఉన్నటువంటి ప్రాజెక్టులని ఎందుకు ఇచ్చాడు ప్రైవేట్ వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి? ఈ విషయం తెలియదా ఈ మేధావులకి? ఇంకా విశేషం ఏంటంటే ఆల్రెడీ గవర్నమెంట్ కింద ఉన్నటువంటి పోర్టులు అండి, అంటే గవర్నమెంట్కి వాటాలు ఉన్న పోర్టులు, గంగవరం పోర్టు, కృష్ణపట్నం పోర్టు లాంటివన్నీ కూడా అదానికి ఇచ్చేశాడు. బోల్డంత ఆదాయం వస్తుంది రాష్ట్ర ప్రభుత్వానికి, కానీ వేరే ప్రయోజనాలు ఏవో ఉన్నాయి ఆయనకి అదానీ గారితో, అందువల్ల ఇచ్చేశాడు. ఇంత కళ్ళ ముందు కనిపిస్తుంటే ఏ విధంగా ప్రజా వనరులను అతను తనకు కావాల్సిన వాళ్ళకి, తనకు, తన వాళ్ళకి, లేక తనకు లబ్ధి చేకూర్చేటువంటి బయట వాళ్ళకి ఇస్తాడు అనేది క్లియర్ దీని ద్వారా. అయినా కూడా చాలామంది మేధావులు ఈయనేమో ప్రభుత్వ రంగంలో చేస్తారట, చంద్రబాబు నాయుడు గారేమో ప్రైవేట్ రంగంలో చేస్తారట, అందువల్ల జగన్మోహన్ రెడ్డి చాలా గొప్పవాడు అని మన ప్రొఫెసర్ కంచాయలయ్య లాంటి వారు చెప్తారు. మరి వారికి ఈ సమాచారం తెలుసో తెలియదో, తెలియక మాట్లాడతారో లేక తెలిసే ప్రజలను తప్పుదోవ పట్టించడానికి మాట్లాడుతున్నారో తెలియదు మనకి.